ఉత్తరాఖండ్లోని దెహ్రాడూన్ సమీపంలోని తెలుగు టెక్కీ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన గాయత్రి తన భర్త శ్రీచరణ్తో కలిసి విహారయాత్ర కోసం ఉత్తరాఖండ్కు వెళ్ళగా ఈ విషాద ఘటన జరిగింది. గాయత్రి శ్రీచరణ్కు గత ఏడాది నవంబర్లో వివాహం జరిగింది. ఇటీవల ఇద్దరు ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాత్రి మసూరి ప్రాంతంలోని కియానా హోమ్స్టేలో బస చేశారు. అంతకుముందు ఋషికేశ్ను సందర్శించి అక్కడి నుంచి మసూరికి చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం ఉదయం హోమ్స్టే సిబ్బంది నుంచి మసూరి పోలీసులకు అత్యవసర సమాచారం అందింది. గదిలో గాయత్రి స్పృహ లేకుండా పడిపోయిందని సమాచారం రావడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు గుర్తించారు. ఆదివారం రాత్రి తామిద్దరం మద్యం సేవించామని, తెల్లవారుజామున నిద్రపోయామని భర్త శ్రీచరణ్ తెలిపాడు. ఉదయం లేచి చూసేసరికి గాయత్రి ముక్కు నుంచి రక్తం కారుతూ స్పృహ లేకుండా పడి ఉందని చెప్పినట్లు సమాచారం. అయితే ఘటనా స్థలంలో కనిపించని పరిస్థితులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి మృతదేహం దుస్తులు లేకుండా నేలపై కనిపించింది. గదిలోని దుప్పటిపై రక్తపు మరకలు కూడా గుర్తించారు. దీంతో కేసు మరింత మిస్టరీగా మారింది. మరణానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని ఘటనా స్థలికి పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఇది సహజ మరణమా, లేక ప్రమాదవశాత్తు జరిగిందా, లేక మరేదైనా కోణంలో ఉందా అన్న అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ నాకేం లేదు. వాళ్ళు ఇప్పుడు ఒక వేరే అతని దగ్గర కొనుక్కున్నారు, ఇక్కడ ఫ్లాట్ కొనుక్కున్నారు. ఈ అపార్ట్మెంట్ కొనుక్కొని ఎంతకాలం అయిందండి? 8 months అవుతుంది. 8 months. 8 months అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజ్ జరిగింది అమ్మాయికి. ఇక్కడ వచ్చిన వెంటనే ఒక 1 month లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ మా అందరికి ఇన్వైట్ చేసి మ్యారేజ్కి వెళ్ళాం. అంతవరకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంతవరకు అందరికి మా ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ లో అందరికీ అదే ఇన్ఫర్మేషన్ తెలిసింది. నైట్ న్యూస్ లో చూసి వీళ్ళు అమ్మాయి అనేసి మేము పర్టికులర్గా పూర్తిగా నమ్మలేదు. వాళ్ళు కూడా ఏ ఊరో కూడా తెలియదు. రీసెంట్ గా కొనుక్కున్నారు. వాళ్ళు కామ్ పీపుల్ సైలెన్స్ గా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటారు. అతను అంతకుముందు ఆర్మీలో వర్క్ చేసి రిటైర్డ్ అయిపోయారని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. మండే అయినా వెళ్ళారని కూడా తెలుసు. ఆవిడ చెప్తాను మాకు తెలిసింది ఇలా జరిగింది. మండే యాక్షన్ లేదు అయ్యిందని చెప్పారండి వాళ్ళకి. ఎవరు చెప్పారన్నది మాకు అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఆయన చెప్పారంట, వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళ మదర్ అయితే నిన్న మార్నింగ్ వెళ్ళారంట. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ సమీపంలో తెలుగు టెక్కీ అనుమానాస్పదంగా మృతి చెందినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నం పెనముషివాడ ప్రాంతానికి చేసినటువంటి టేకీ గాయత్రి మృతి చెందినట్టుగా తెలిస్తే, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2025 నవంబర్ 8వ తేదీన శ్రీచరణ్ తోటి ఆమె వివాహం కూడా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా ఉన్నారు. వీళ్ళు ఏదైతే ఉత్తరాఖండ్ లో మసూరి యాత్రకు వెళ్ళిన నేపథ్యంలో, ఈ సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో వీళ్ళందరూ ఈ విహారయాత్రకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక లాడ్జ్ లో ఆవిడ రక్తం మడుగులో పడి ఉన్నట్టుగా కూడా ప్రాథమికంగా అయితే మాత్రం తెలుస్తుంది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతున్నారో ఈ హోటల్ సంబంధించి అక్కడ రూమ్ సర్వీస్ చేయడానికి లోపలికి వెళ్లే సమయానికల్లా 14వ తేదీ ఉదయాన్న ఈ ఘటన చోటు చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఐడెంటిఫై చేశారు. అయితే వీళ్ళిద్దరూ విహారయాత్రకు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా దుర్గం సాఫ్ట్వేర్ లో పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు 13వ తారీఖున ఢిల్లీ నుంచి ఋషికేశ్ వెళ్ళి అక్కడి నుంచి ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో ముస్సోరి అక్కడ తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి రక్తం మడుగు కానీ చూస్తే ఖచ్చితంగా ఇది అనుమానాస్పద లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారనే కోణం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీచరణ్ దీనికి సంబంధించి పోలీసులకి మాత్రం సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అతను కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. లాస్ట్ ఇయరే పెళ్లి అయినటువంటి ఒక రకంగా చెప్పాలంటే మన యువజంటగా మనం చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఈ ఘటన ముస్సోరి విహారయాత్రకి వెళ్ళిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పి తెలిసింది. ఇదే సమాచారం ఏదైతే విశాఖపట్నం పెనముషిరి వాళ్ళ వసంత విహారంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందజేశారు. ఈ ఘటన నిన్న సాయంత్రానికి వాళ్ళకి సమాచారంతో ఒకటా వాళ్ళు ఆ ముస్సోరి ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ ప్రాంతానికి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నైబర్స్ చెప్తున్న దాన్ని బట్టి అసలు వాళ్ళ సమాచారం అయితే మాకు ఎవరికి పూర్తిగా తెలియదు. లాస్ట్ ఇయరే వాళ్ళకి పెళ్లైనట్టుగా కూడా మాకు వాళ్ళు వచ్చి ఒక 3-4 months అవుతుంది ఇక్కడ ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ కొనుగోలు చేసి
ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అయితే వాళ్ళ పిల్లలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియదు. లాస్ట్ ఇయరే వాళ్ళకి మ్యారేజ్ అయినట్టుగా కూడా ఏదైతే గాయత్రి కానీ శ్రీచరణ్ సంబంధించి వివాహం చేసినట్టు కూడా మాకు తెలిసిందని చెప్పి నైబర్ చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.